ఏమండి ఆగండి, ఏమండి నా మాట వినండి, ఏమండి ఏంటి పిచ్చి పని, నా మాట వినండి. నా దగ్గరికి రావద్దు, నేను రాను, దగ్గరికే రాను. నా దగ్గరికి రావద్దని చెప్తున్నానా? వచ్చామంటే ఇక్కడ నుంచి దూకేస్తాను. రావద్దు నా దగ్గరికి, దూకేస్తాను. నేను దగ్గరికి రాను, దూకేస్తాను. చూడండి కష్టాలు వస్తే చనిపోతారు ఎవరైనా. దయచేసి నా మాట వినండి, మీకు దండం పెడతాను. సర్వనాశనం అయిపోయి ఏం మిగిలిందని బ్రతకాలి. నా బిడ్డకు నేను ఏం మిగిల్చానని బ్రతకాలి. అంత అయిపోయింది. నాకు బ్రతకాలలేదు. చేయకండి, మీకు దండం పెడతాను. నా మాట వినండి, మీరే కాకపోతే నాకెందుకు ఈ బ్రతుకు. ఆలోచించదు. నా బంగారు తల్లికి నేను ఏం మిగిల్చానని, నేను క్షమించడానికి తప్పు చేశాను. నా గురించి ఆలోచించదు. హలో, గుడ్ మార్నింగ్ మ్యామ్. నేను రిసెప్షన్ నుండి మాట్లాడుతున్నాను. మీరు ఉదయం నిద్ర లేపమన్నారు కదా, అందుకే ఫోన్ చేశానండి. థ్యాంక్ యూ. ఏంటి మేడం గొంత అదోలా ఉంది, మీకేం కాలేదు కదా? నేను బాగానే ఉన్నాను, థ్యాంక్ యూ. స్వాతి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? స్వాతి బాత్రూంలో ఉండుంటుంది. స్వాతి, అమ్మ స్వాతి, అరే కబోర్డ్లో ఉండుంటుందేమో. స్వాతి, ఒకవేళ ఎవరైనా స్వాతిని తీసుకెళ్లారా? స్వాతి, హలో ఏమండి, 6 సంవత్సరాల అమ్మాయి ఇక్కడ ఆడుకుంటుంది, చూసారా? లేదండి, నేను ఎక్కడ చూడలేదు. మీరేమైనా చూసారండి? ఇక్కడే కారిడార్ లో ఆడుకుంటుంది. మేము ఇప్పుడే బయటకు వచ్చాం, నేను చూడలేదండి. చూడలేదా? పింక్ కలర్ డ్రెస్ వేసుకుంది, ఇక్కడే ఆడుకుంటుందండి. చూడలేదు చెప్తున్నా కదా, చూస్తే చెప్పేవాళ్ళం. సరే నువ్వురా, లిఫ్ట్ వచ్చింది. అది కాదండి, నేను చెప్పేది వినండి. స్వాతి, హలో 6 సంవత్సరాల అమ్మాయి ఇక్కడ ఆడుకుంటుంది, పింక్ కలర్ డ్రెస్ వేసుకుంది, ఇక్కడే కారిడార్ లో ఆడుకుంటుంది. మీరు ఏమైనా చూసారా? ప్లీజ్. లేదు మేడం, నేనేం చూడలేదా? అయ్యో, ఎక్స్క్యూజ్ మీ, ఏమండి ఇక్కడ 6 సంవత్సరాల అమ్మాయి పింక్ కలర్ డ్రెస్ వేసుకుని కారిడార్ లో ఆడుకుంటుంది, మీరు ఏమైనా చూసారా? సారీ మేడం, నేను ఇప్పుడే వస్తున్నాను, నేను చూడలేదు. చూడలేదా? సరే, ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? స్వాతి, 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 స్వాతి. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మ్యామ్, మే ఐ హెల్ప్ యూ? మా పాప మా రూమ్ లో కనిపించడం లేదండి. కనిపించట్లేదా? అవునండి, రాత్రి నాతో పాటే పడుకుంది, తెల్లారు లేచి చూస్తే పక్కలో లేదు. కాస్త ఎంక్వైరీ చేయించరా ప్లీజ్? ఓకే, జస్ట్ ఎ మూమెంట్, ఇప్పుడే వస్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక్క నిమిషం ప్లీజ్. యా, ఐఎమ్ కమింగ్. సార్, మేడం ఏదో అంటున్నారు. చెప్పండి మేడం, ఏం జరిగింది? చూడండి, మా 6 సంవత్సరాల పాప కనిపించడం లేదు, కాస్త వెతికించరా ప్లీజ్? సరిగ్గా వెతకండి, అక్కడే ఎక్కడ ఉంటుంది. అంతా వెతికానండి, ఎక్కడా లేదు. తను పింక్ కలర్ డ్రెస్ వేసుకుంది. తను చాలా చిన్న పిల్ల, 6 సంవత్సరాలు ఉంటాయి. తనకు తానుగా తలుపేసుకోలేదు. ఒకవేళ ఎవరైనా నా రూమ్ లోకి వచ్చి ఏమైనా ప్లీజ్ వెతికించండి. టెన్షన్ పడకండి. ఇంతకీ మీరు సరిగ్గా తలుపేసుకున్నారా? తలుపులు వేసుకున్నాను కానీ గడి వేసానో లేదో గుర్తు రావడం లేదు. మీరు ఆగండి, నేను రిజిస్టర్ చూసి చెప్తాను. రిజిస్టర్ చూస్తారా? అవును. అంటే నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నారా? మీరుండే రూమ్ నెంబర్ చెప్పండి. 1 or 2. మరైతే ఈ రిజిస్టర్లో మీరు ఒక్కరని రాసుంది, ఒకసారి చూడండి. ఇక్కడ తప్పు రాశారు.
రాత్రి నా కూతురు నాతోనే ఉంది, అర్థం చేసుకోరు. రాత్రి ఎవరున్నారు? నిషా ఎస్ కదా? సార్. హలో నిషా, చూడు నిషా, ఎస్ సార్. రాత్రి మేడం హోటల్కి వచ్చినప్పుడు డ్యూటీలో నువ్వే ఉన్నావు కదా? అవును సార్. రాత్రి మేడంతో పాటు ఇంకొక పాప కూడా వచ్చిందంట. ఆ విషయం రిజిస్టర్లో రాయాలి కదా? యాజ్ ఫార్ యాజ్ ఐ నో మేడం ఒక్కరే వచ్చారు, ఆవిడతో పాటు ఏ పాప రాలేదు సార్. విన్నారు కదా? వాట్? ఏం మాట్లాడుతున్నారు మీరు? చూడండి, నేను లోపలికి వచ్చి లగేజ్ పెట్టేసి టాక్సీలో ఉన్న నా కూతుర్ని మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చాను, అర్థమైందా? ఎందుకంటే అప్పటికే తను పడుకుంది కాబట్టి. సారీ మ్యామ్, నేను మీతో పాటు ఏ పాపని చూడలేదు. అంటే నువ్వు చూడకుంటే అది నా తప్పంటే ఎలా? చూడండి, నా కూతురు నాతోనే ఉంది, అర్థమైందా? నాతోనే ఉంది. మేడం ప్లీజ్ కామ్ డౌన్. అరే వాట్ కామ్ డౌన్? ఇక్కడ నా పాప కనిపించక నేను ఏడుస్తుంటే మీరు అలాంటి ఎలా? చూడండి మేడం, ప్లీజ్ దయచేసి మీరు మీ రూమ్కి వెళ్ళండి. నాకు సహాయం చేయాల్సింది పోయి మీరు. ఓకే, మీకు నేను చెప్పేది అబద్ధం అనిపిస్తోంది కదూ? సరే, నా రూమ్కి రండి, అప్పుడు తెలుస్తుంది నేను చెప్పేది మీకు నిజమని. స్వాతి రాత్రంతా నాతో పాటే ఉంది, ఇద్దరం కలిసి ఇక్కడే పడుకున్నాం. మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? ఓకే, మీకు నిజమేంటో నిరూపిస్తాను, రండి. స్వాతి టెడ్డీ బేర్ ఇక్కడే ఉంది, రండి చూడండి, రండి. ఇదిగో టెడ్డీ బేర్. టెడ్డీ బేర్ ఇదిగో ఇక్కడే ఉండాలి, ఎక్కడికి పోయింది? అంటే వాళ్ళు స్వాతి టెడ్డీ బేర్ కూడా తీసుకెళ్ళిపోయారా? వాళ్ళు ఇక చాలా ఆపండి మేడం, మీతో పాటు మీ అమ్మాయి రాలేదు. మీరు నేనెంత చెప్పినా నమ్మటం లేదేంటి? నా కూతురు నాతోనే ఉంది, ఢిల్లీ నుంచి ఇద్దరం కలిసే వచ్చాం. ఫ్లైట్ టికెట్స్, బోర్డింగ్ టికెట్స్. మీకు ఆ టికెట్స్ చూపిస్తాను, చూడండి. ఉంటే చూపించండి. రండి, ఆ బోర్డింగ్ పాసెస్ చూసాకైనా నమ్ముతారేమో, చూడండి. ఇదిగో టికెట్స్, చూడండి. ఇదిగో. అరే, ఒకటే ఉందేంటి? నేను 2 టికెట్స్ ఇందులోనే పెట్టాను, ఏమైనట్టు? అదే నాకు అర్థం కావటం లేదు. అరే, అది మీకే అర్థం కాకపోతే మాకెలా అర్థం అవుతుంది చెప్పండి. అంటే మీ ఉద్దేశం నేను అబద్ధం చెప్తున్నానా? అంటే మేడం, మీరేదో డిప్రెషన్ లో ఉన్నట్టున్నారు, అందుకే ఈ విధంగా మీరు. అంటే నేను పిచ్చి పట్టి మాట్లాడుతున్నానా మీరనేది? ఎంత ధైర్యం మీరలా మాట్లాడడానికి? మేడం, ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. అదే నేను కూడా చెప్పేది. మా పాప మీ హోటల్లోంచి కిడ్నాప్ చేయబడింది, ఇప్పటికైనా అర్థమైందా? నేను ఇంత బాధలో ఉంటే ఓదార్చాల్సింది పోయి నన్ను పిచ్చిదాన్ని అంటారా? ఒకవేళ మీరే ఇదంతా కావాలని చేస్తున్నారు. అవును, మీరే చేస్తున్నారు కదూ? అవునా? ఎందుకు? ఓకే, మీరు పట్టించుకోకపోతే నేను నా కూతుర్ని వెతుక్కులేననుకుంటున్నారా? నేనే నా కూతుర్ని స్వయంగా వెతుక్కుంటాను. ఈ వ్యవహారం ఏదో చాలా తేడాగా ఉంది. సిఐడి వాళ్ళకి చెప్తే సరి. స్వాతి, 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 స్వాతి టెడ్డీ బేర్. భగవంతుడా, స్వాతి ఇందులో పడిపోలేదు కదా? స్వాతి, 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 రక్షించండి, రక్షించండి. ఓ మై గాడ్, అరే ఆ అమ్మాయి మునిగిపోతా ఉంది. అరే, ఎవరు లేరా ఇక్కడ? అరే, ఏమండి, మీకేమైనా ఎత్తొచ్చా? అరే, ఏంటంటే అలా చూస్తున్నారు? దూకండి ప్లీజ్. రక్షించండి.
ఏమండి? ఏమండి? ఏమైంది ఏమైంది సార్? అక్కడ అమ్మాయి ఎవరో మునిగిపోతుంది. నాకే తెలియదు. మీరు కాపాడండి. రక్షించండి రక్షించండి థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా ఉంది? నేను బానే ఉన్నాను. అయినా అదేంటండి, మీకు ఈత రానప్పుడు ఇలా స్విమ్మింగ్ పూల్లో దూకాల్సిన అవసరం ఏంటండి? నేను నేను ఈ- నేను టెడ్డీ బేర్ కోసం ఈ టెడ్డీ బేర్ కోసం మీరు స్విమ్మింగ్ పూల్లో దూకారా? ఈ టెడ్డీ బేర్ నా కూతురు స్వాతిది. నేను స్విమ్మింగ్ పూల్ లో చూసేసరికి తను ఇందులో పడిపోయిందేమో అనుకుని నేను కూడా అందుకే నేను కూడా. అంటే మీరు ఆ అమ్మాయిని ఒంటరిగా వదిలేశారా? లేదు లేదు అదే లేదు. తను రూమ్ లో నాతో పాటే ఉంది, కానీ తెల్లారలే చూసేసరికి కనిపించట్లేదు. నాకు తెలుసు తననెవరు కిడ్నాప్ చేసేశారు. అవును, తనెవరో కిడ్నాప్ చేసేశారు. అంటే మీరు హోటల్ వాళ్ళని అడిగారా? అడిగాను, చాలా సార్లు అడిగాను, బతిమిలాడాను. అయినా ఎవ్వరు కూడా నా మాటను పట్టించుకోవడం లేదు, స్పందించడం లేదు. పైగా నేనేదో అబద్ధం చెప్తున్నట్టుగా చూస్తున్నారు. అబద్ధం చెప్పడం వల్ల నాకు ఒరిగేది ఏముంటుంది చెప్పండి. ప్లీజ్ మీరైనా నా మాట విని సహాయం చేయండి. ఓకే, ప్లీజ్ రిలాక్స్ ప్లీజ్. కూల్గా ఉండండి. నేను మీకు సహాయం చేస్తాను. రిలాక్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ నాతో రండి. టెన్షన్ పడకండి. ఓకే. చూడండి, నా పేరు కరణ్. హలో. దివ్య. ముందు మీరు ఫ్రెష్ అవ్వండి, తర్వాత ఆ పాప ఎక్కడుందో వెతుకుదాం. దివ్య, మీరు ఆఖరిసారిగా అమ్మాయిని ఎప్పుడు చూశారు? అంటే రాత్రి నేను పడుకోబెట్టేటప్పుడు. ఆగండి. మీరు బాగా ఆలోచించి చెప్పండి. దానికంటే ముందు ఏం జరిగింది? దానికంటే ముందంటే నా రూమ్లోకి వెళ్ళి లగేజ్ పక్కన పెట్టి తలుపు గడి పెట్టేశాను. అయితే మీరు తలుపు వేసే ముందు బయటంతా బాగా చూసారా? అంటే కారిడార్లు ఎవరైనా తలుపులు వేస్తున్నప్పుడు అటు గాని ఇటు గాని ఎవరైనా తెచ్చాడినట్టు కనిపించారా? గుర్తు తెచ్చుకోండి, జాగ్రత్తగా ఆలోచించండి. అతను ఎవరతను? అతన్ని ఎక్కడో చూశాను. నేను అతన్ని చూశాను. దివ్య. ఎక్స్క్యూజ్ మీ, ఏంటండి మరీ నన్ను మింగేసేలా చూస్తున్నారు? కొంపదీసి అంత పని చేస్తారా ఏంటి? నేను మీకు తెలుసా? అదే జరుగుతుంది నిజం చెప్పకపోతే. మీకు ఇది గుర్తుందా? నిన్న మీరు నాతో పాటు ఢిల్లీ నుండి ముంబై వరకు ఫ్లైట్లో కలిసే వచ్చారు. అయితే అవచ్చు. ఇప్పుడేంటి? ఏ నా వల్ల మీకేమైనా ఇబ్బంది కలిగిందా? నిన్నక్కడి నుంచి మీరు నా వెంటే వస్తున్నారు. మీ వెంట? Yes. దివ్య, అరే ఏం మాట్లాడుతున్నారండి? నన్ను వెంబడించో. దివ్య, నాకు please. గుర్తుంది, నువ్వే నన్ను వెంబడిస్తున్నావు. తొందరపడకండి మీరు. అతను వేరే ఎవరైనా అయి ఉండొచ్చుగా, ఆలోచించండి. లేదు కరణ్, ఇతనే నన్ను వెంబడించింది. నాకు బాగా గుర్తుంది. లగేజ్ తీసుకునే ముందు కౌంటర్ వద్ద కూడా వీడు నన్నే గమనిస్తూ ఉన్నాడు. ఇతనే నాకు బాగా గుర్తుంది. వాట్ ఆర్ యు టాకింగ్? అసలు మీరెవరో కూడా నాకు తెలీదు. అలాంటిది నేను మీ వెంట పడడం ఏంటి? నిన్ను వదిలిపెట్టను రా. అరే, దివ్య గారు, చెప్పు please. చెప్పు, నా కూతురు అరే, ఏం చేశావు? ఈవిడెవరో పిచ్చి చెప్పు. పిచ్చిగా మాట్లాడుతోంది. చెప్పు, నా మేనేజర్, ఎందుకు please. నా కూతుర్ని kidnap మేనేజర్, చేశావు? చెప్పు. మేనేజర్. చెప్పు. హలో, అరే, excuse me. shut your mouth. ఏంటి మేడం? దివ్య. మీరు చెప్పేది మీకే ఇదండి. నా కూతుర్ని కిడ్నాప్ చేశాడు. ఇదండి. నా మాటలు నమ్మండి. ఏం జరిగింది? వీడే నా కూతుర్ని కిడ్నాప్ చేశాడు. కిడ్నాపా? అవును. కానీ ఇక్కడున్న మేనేజర్ మాత్రం వేరే కహాని చెప్తున్నాడే. మేనేజర్ అంటే మేనేజర్ కూడా నీతో చేతులు కలిపాడా? అంటే అందరూ కలిసి చేశారన్నమాట. నాకు తెలుసు సార్, వీళ్ళంతా కలిసి నా కూతుర్ని కిడ్నాప్ చేశారు సార్. వీళ్ళంతా కలిసి చేశారు. అందరూ కలిసి ప్లీజ్ నా మాట నమ్మండి, మీకు దండం పెడతాను. వీళ్ళే నా కూతుర్ని కిడ్నాప్ చేశారు. మీకు దండం పెడతాను సార్, నా కూతుర్ని కాపాడండి ప్లీజ్ సార్, నా కూతుర్ని కాపాడండి చూడండి. ప్లీజ్. మీరు చెప్తున్నది నిజమే అయితే మేము ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాం. థ్యాంక్ యూ. అభిజిత్, మనీషా, అసలు ఈ కథ అంతా ఏమిటో వెళ్ళి చూడండి. ఎస్ సార్. సరే మేడం, అసలు ఇక్కడ ఏం జరిగిందో మీరు నాకు క్లియర్గా చెప్పండి. దివ్య గారు, మీరేమో మీ అమ్మాయి స్వాతిని తీసుకొని ఈ హోటల్కి వచ్చాను అని అంటున్నారు.
కానీ హోటల్ మేనేజర్ ఏమో మీరు ఇక్కడికి ఒంటరిగానే వచ్చారని చెబుతూ ఉన్నాడు. అన్నిటికంటే విచిత్రమైన విషయం ఏమిటంటే మేనేజర్ మాత్రమే కాదు, ఇక్కడున్న వాళ్ళెవ్వరూ కూడా మీతో పాటుగా మీ అమ్మాయిని అస్సలు చూడలేదట. మరి వీళ్ళంతా అబద్ధం చెప్తున్నారు అనుకోవాలా, లేక ఇది సరిపోదన్నట్టు స్విమ్మింగ్ పూల్లో మీకు దొరికిన టెడ్డీబేర్ మీ అమ్మాయిదేనని మీరు గట్టిగా వాదిస్తూ ఉన్నారు? అవును. ఇలా కూడా జరుగుండొచ్చు కదా మేడం. మీరు చెబుతున్న ఈ టెడ్డీబేర్ ఈ హోటల్కి వచ్చిన వేరే వాళ్ళది అయ్యుండొచ్చేమో. లేదంటే ఖచ్చితంగా ఈ టెడ్డీబేర్ మీ అమ్మాయిదేనని చెప్పడానికి ఆధారాలు గాని గుర్తులు గాని ఏమైనా ఉంటే మాకు చూపించండి. గుర్తు దీని మీద అలాంటి గుర్తేం లేదు సార్. కానీ ఇది నా కూతురుదే సార్, నా మాట నమ్మండి ప్లీజ్ సార్. ఇది నా కూతురుదే, నా మాట నమ్మండి సార్ ప్లీజ్. దయచేసి నా మాట నమ్మండి సార్. నా కూతుర్ని కాపాడండి. సరే, కాసేపు మీ మాట నిజం అనుకుందాం. మీ దగ్గర ఏదైనా మీ అమ్మాయి ఫోటో ఉందా? ఫోటోనా? ఉంది. ఇక్కడెక్కడో పెట్టాను, చూస్తానుండండి. ఇక్కడే ఉండాలి. ఇదిగోండి, ఇదిగోండి నా కూతురు ఫోటో. సార్, దివ్య గారు ఒక్కరే వచ్చారన్నందుకు ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. మీరు అబద్ధం చెప్పకండి. అంత అబద్ధం సార్. వీళ్ళంతా కలిసి నాటకాలు ఆడుతున్నారు. మీరు నా మాటలు నమ్మండి ప్లీజ్. ఒక్క నిమిషం దివ్య గారు, మీరు శాంతించండి. మీలో ఎవరు నిజం చెప్తున్నారో ఎవరు అబద్ధం చెప్తున్నారో ఇప్పుడే మేము తేల్చేస్తాం. ఒకవేళ మీ అమ్మాయి స్వాతి ఈ హోటల్లో ఉంటే ఖచ్చితంగా నీ కూతుర్ని నీ దగ్గరికి చేరుస్తాం. ప్రణీత్, హోటల్ అంతా జాగ్రత్తగా చెక్ చేయండి. ఎస్ సార్. సిఐడిస్. ఎస్ సార్. ఒకసారి మీ స్టోర్ రూమ్ను చెక్ చేయాలి. ఓకే సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. ఏమైనా దొరికిందా? లేదు సార్, ఏం దొరకలేదు. సరే పద, వెళ్ళి దివ్య రూమ్ వెతుకుదాం. సార్, ఆ, ఈ హోటల్ రిజిస్టర్లో దివ్య ఒకటే ఉన్నట్టు రిజిస్టర్ చేసింది. ప్లీజ్. ఒకవేళ తనతో పాటు స్వాతి కూడా వచ్చుంటే ఇందులో రాసి ఉండాలిగా. అవును, ఎవరు అబద్ధం చెప్తున్నారో ఎవరు నిజం చెప్తున్నారో అర్థం కావట్లేదు. ఓసారి ఆ దివ్యని పిలువు. దివ్య అదే గారు, నేను చెప్తున్నా. ఒక చిన్న ఎంక్వైరీ. ఆ. ఎక్స్క్యూజ్ మీ. 1 మినిట్ సార్. మేడం గారు, ఈ హోటల్ రిజిస్టర్లో మీ పేరుని మీరు ఎంటర్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఏమేమి రాసున్నాయో మీరు చూడలేదా? చూడండి, నేను మేనేజర్తో ముందే చెప్పాను, మా పాప చాలా చిన్నది, తన పేరెందుకు రాయటం అని. స్వాతి మీతోనే ఉంటున్న విషయం తెలిసినా మీ బంధువులు చుట్టాలు ఎవరైనా ఇక్కడికి దగ్గరలో ఉంటున్నారా? సార్, అది నేను ఇంతకుముందు అమెరికాలో ఉండేదాన్ని. ఈ మధ్య నేను ఇండియాకి వచ్చాను. అయితే సార్, అదేనండి నా ఉద్దేశం. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే. మా మామయ్య ఉన్నాడు, తనతో మీరే మాట్లాడండి. అసలు ఫోనే లిఫ్ట్ చేయట్లేదు. ఫోన్ లిఫ్ట్ చేయడం లేదా? ఇంకెవరిదైనా నంబర్ ఉందా? వేరే నెంబర్ అంటూ ఏమీ లేదండి. దివ్య గారు, మీరు ఇండియాలో అసలు ఎక్కడుండేవారు? ఢిల్లీలో ఉండేవాళ్ళం. ఈ మధ్య ముంబై వచ్చాం. ఎందుకంటే నేను ఇక్కడ ఒక ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ కోసం క్లాసెస్ చెప్పేందుకు ప్రతి సంవత్సరం వస్తాను. ఇదే హోటల్లో దిగుతాను. కానీ ఈసారి మాత్రమే నా కూతురు స్వాతిని తీసుకుని వచ్చాను. అది సరే, ఢిల్లీలో తన గురించి చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఢిల్లీలోనా? అంటే ఢిల్లీలో ఎక్కువగా ఎవరూ తెలీదు. ఒకవేళ నాకు ఎవరైనా తెలిసిన స్వాతికి మాత్రం తెలీదు. అరే ఏంటి మేడం ఇలా మాట్లాడుతున్నారు? ఢిల్లీలో ఉన్న మీ బంధువులకు మీరు తెలిసి మీ అమ్మాయి తెలియకపోవడం ఏంటి? ఏంటి మీరు చెప్పేది? ఒకవైపేమో మా అమ్మాయిని వెతికి పెట్టండి అని నసపెడుతున్నారు, దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అడిగితే మాత్రం ఏమీ ఇవ్వట్లేదు. లేదు లేదు, ఇలా అస్సలు కుదరదు. మీరు మీ హస్బెండ్కి ఒకసారి ఫోన్ చేయండి, మేము అతనితోనే మాట్లాడి ఈ విషయాలను తెలుసుకుంటాం. ఏంటి సార్, మంచి మూడ్లో ఉన్నట్టున్నారు? నేను ప్రతిరోజు ఈ మధ్య ప్రాక్టీస్ చేస్తున్నానులే. ఏంటో తెలుసా? చెప్తే షాక్ అవుతావు. జూనియర్ బాలు లలలలలా. భవిష్యత్తులో బాలు అయ్యేందుకు కష్టపడుతున్నా.
ఏంటి వివేక్? సార్ మీరు ఒకసారి చూడండి. ప్రణీత్, ఏదైనా క్లూ దొరికిందా? అడుగుతుంటే దయ్యం పట్టిన వాళ్ళ పిచ్చి చూపులు చూస్తావేంటి? ఏమైనా దొరికిందా లేదా? వివేక్, ఏమైంది? సార్ ఇది చూడండి. ఏమైంది? ఏముందా లెటర్లో? ఇంత పెద్ద విషయాన్ని మా దగ్గర ఎందుకు దాచారు? నేనా? ఏ విషయం? మీ హస్బెండ్ ఎక్కడున్నారు? సార్ ఎక్కడున్నారో చెప్పండి. సార్ అది 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 తను చనిపోయారు. Am I right? తను టెర్రస్ మీద నుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు. అవును. అంతేకాదు, తను ఒంటరిగా ఏం దూకలేదు. మీ అమ్మాయి స్వాతిని కూడా తన వెంట పెట్టుకుని దూకాడు. లేదు లేదు, మీరు చెప్తుంది అబద్ధం. మా అమ్మాయి బతికే ఉంది. మళ్ళీ అబద్ధం, పచ్చి అబద్ధం. ఇదేమిటో తెలుసా? నీ భర్తని నీ పాపని పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ నరేంద్ర గారు ఇచ్చిన రిపోర్ట్ ఇది. చూడండి సార్, నాకు ఏ నరేంద్ర తెలీదు, ఇదంతా అబద్ధం. ఓకే, అసలు డాక్టర్ నరేంద్ర నేను ఎప్పుడు కలవలేదు. నా మాట నమ్మండి. సార్, బహుశా ఈమెకు భర్త కూతురు చనిపోవడంతో షాక్ తగిలినట్టుంది. చూడండి, నాకు ఏ షాక్ తగలలేదు. నేను పిచ్చిదాన్ని కాదు. మా అమ్మాయిని కిడ్నాప్ చేశారు. దయచేసి నా మాట నమ్మండి, ప్లీజ్ ప్లీజ్. మీరంతా నాతో పాటు బయటికి రండి. మీరు కాదు, మీరు ఇక్కడే ఉండండి. మీరు నా మాట ఎందుకు నమ్మటం లేదు? నేను నమ్మాలంటే ఏం చేయాలి? అమ్మా స్వాతి, ఎక్కడున్నావు తల్లి? ఎక్కడున్నావు? వివేక్, నువ్వు తనతో పాటు ఇక్కడే ఉండు. ఎస్ సార్. సార్, ఆ, పాపం ఆమె చెప్పేది కూడా నిజమేనేమో. సార్, మీరేమనుకుంటున్నారు? ప్రణీత్, దివ్య చెప్పేది నిజమే అయితే డాక్టర్ రిపోర్ట్ తప్పన్నట్టు. తెలీదు సార్. మరి దీంట్లో పాప చనిపోయిందని రాసి ఉంది కదా సార్. కానీ మనం ఈ రిపోర్ట్ను క్రాస్ చెక్ చేసుకోవాలి ప్రణీత్. దివ్య నిన్న రాత్రి ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి ఈ హోటల్కి టాక్సీలో వచ్చానని చెప్పింది. అవును సార్. నువ్వు పని చేయి, నువ్వు మనిషా కలిసి దివ్యను తీసుకొచ్చిన టాక్సీ వాడిని ఎలాగైనా సరే వెతికి పట్టుకుని వాడిని ఎంక్వైరీ చెయ్యండి. ఎస్ సార్. దేవుడి దయ వల్ల ఆ అమ్మాయి బ్రతుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది. కనీసం ఆమె బాధ కొంచెమైనా తీరుతుంది. అయినా భర్త బిడ్డ దూరం అయితే ఎవరు తట్టుకోగలరు? ఏంటిది? ఇదేంటి? ఈ ఇయర్ రింగ్ ఓకే, థ్యాంక్ యూ. ఓకే మేడం. మనీషా, ఏమన్నా తెలిసిందా? నేను రాత్రి దివ్యాన్ హోటల్కి తీసుకెళ్లిన ఆ టాక్సీ నంబర్ MH01J7564. అలాగా? అవును సార్. ఆ టాక్సీ డ్రైవర్ పేరు గిరీష్ అంట. అతను ఇక్కడే ఎక్కడో ఉంటాడంట. సరే పద, గాలిద్దాం ఆ సార్ని. ఓకే సార్. ఒకవేళ దివ్య చెప్పేది కరెక్ట్ అయితే ఆ మేనేజర్ అబద్ధం చెప్తున్నాడు. అంటే స్వాతి ఈ హోటల్లోనే ఉందన్నమాట. అయితే ఎక్కడున్నట్టు? చూడబోతే ఈ కేసు సుడోకో కంటే చాలా కష్టంగా ఉన్నట్టుంది. దివ్య, 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 దివ్య ఎక్కడున్నావు? దివ్య, నేను పిచ్చిదాన్ని కాదు, మీరే నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నారు.
నా కూతుర్ని నేనే వెతుక్కుంటాను. నేను పిచ్చిదాన్ని కాదని మీ అందరికీ నిరూపిస్తాను. అదే అనుకుంటా సార్. నిజమే, నువ్వు చెప్పిన టాక్సీయే. గిరీష్ లేదమ్మా, ఎవరయ్యా అది? మంచి కళ నీ పాడు కళ చేశారు. నిజం చేయటానికే మేము సిఐడి నుంచి వచ్చాం. ఏం జరిగింది సార్? ఈ ఫోటో చూడు, ఈ అమ్మాయిని గుర్తుపట్టావా? నిన్న రాత్రి ఈమె ట్యాక్సీ ఎక్కిందంట. అవును సార్, నిన్న రాత్రి ఈవిడే నా ఆఖరి కస్టమర్. మొత్తానికి మనోడు జ్ఞాపకశక్తి ఎక్కువే. సరే, తను ఒంటరిగా ఉందా? ఒంటరిగా లేదు సార్, ఒంటరిగా లేదు. ఇంకెవరున్నారు? తనతో పాటు ఒక 5-6 సంవత్సరాల చిన్న పాప కూడా ఉంది సార్. ఓ మై గాడ్. ఈ డోర్ ఓపెన్ చేసే ఉంది. మై గాడ్. సార్, ఇతను కాఫీ షాప్లో దివ్య ఇతను గొంతే పట్టుకున్నానని చెప్పింది సార్. దివ్యనే చంపేసి ఉంటుందా? కానీ దివ్య మనతోనే ఉంది కదా. ఇతని గొంతు మీద గుర్తులు చూస్తుంటే ఎవడో బాగా చేయి తిరిగిన వాడే చంపాడనిపిస్తోంది. సార్ ఆ, సార్, ఒక పొరపాటు జరిగింది సార్. ఏంటా పొరపాటు? దివ్య రూమ్ లోంచి పారిపోయింది సార్. వాట్? నువ్వు అక్కడే ఉన్నావు కదా. కానీ సార్, కానీ ఏంటి? హౌ డు యు డూ దిస్? హలో 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 ఇక్కడ సిగ్నల్ సరిగా లేదు. నేను బయటకు వచ్చి మాట్లాడతాను. సార్, ఒక్క నిమిషం. ఓ నో, మొత్తానికి చిన్న క్లూ దొరికింది సార్. సార్, నిన్న రాత్రి దివ్యాని హోటల్లో దించిన కార్ డ్రైవర్ దొరికాడు సార్. అతను చెప్పింది వినగానే ఒక్కసారిగా మా మైండ్ బ్లాక్ అయింది సార్. ఏం చెప్పాడేంటి? చిన్న పాప కూడా ఉందంట. పాప కూడా ఉందని చెప్పాడా? సార్, ఒకవేళ అమ్మాయి స్వాతి అయ్యి ఉండొచ్చు. ఇటు చూడండి సార్, నాకు ఇయర్ రింగ్ దొరికింది. ఇది తప్పకుండా అమ్మాయిదే అయి ఉంటుంది. సార్, ఒకవేళ ఈ అమ్మాయి ఈ హోటల్ గనక వచ్చుంటే ఎవరూ తన్ని చూడకపోవడం ఏంటి? ఆ టాక్సీ డ్రైవర్ ఎగ్జాక్ట్ గా ఏం చెప్పాడు? సార్, ఆ టాక్సీ డ్రైవర్ చెప్పిన దాన్ని బట్టి ముందు దివ్య హోటల్లోకి వెళ్ళింది, ఆ తర్వాత వచ్చి పాపను తీసుకెళ్ళిందట. నాకేదో డౌట్ గా ఉంది. లైట్స్ ఆఫ్ అయ్యాయేంటి? ఇక్కడ కూడా పవర్ కట్ మొదలు పెట్టారా? వెళ్ళి లైట్ సంగతి ఏంటో చూడండి. వెళ్ళండి త్వరగా. అరే, అదేంటి ఉన్నట్టుండి కరెంటు పోయింది. ఇప్పుడు నేను ఎలా వెతకాలి స్వాతిని? అయినా పర్వాలేదు, నా కూతురు నేనే వెతుక్కుంటాను. స్వాతి! అమ్మ స్వాతి, ఎక్కడున్నావురా? ఏ దుర్మార్గుడు కళ్ళు పడ్డాయో నీ మీద. బంగారు తల్లి, ఎక్కడున్నావు తల్లి? స్వాతి! దివ్య, 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 దివ్య! వివేక్ సార్, ఓ పని చెయ్యి. సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళి మెయిన్ పవర్ చెక్ చెయ్యి. ఓకే, త్వరగా సార్. వెళ్ళు. దివ్య! దివ్య, హలో దివ్య! దివ్య, దివ్య! దివ్య! అభిజిత్, దివ్య! స్వాతి! దివ్య ఏడుస్తున్న చెప్పండి. నీకు వినిపిస్తుందా? సార్, నాకెందుకో తను ఇక్కడే ఎక్కడో ఉన్నట్టు అనిపిస్తోంది. దివ్య! దివ్య, నీకు మా మాటలు వినిపిస్తున్నాయా? మేము నీకు సాయం చేయడానికే వచ్చాం. నువ్వు చెప్పింది నిజమే అన్న సంగతి మాకు అర్థమైంది. దివ్య! సార్, ఆ, సార్, ఇంకొంచెం సేపట్లో కరెంట్ తప్పకుండా వస్తుందట సార్. గుడ్. అమ్మో, దివ్య! అమ్మో, వాళ్ళు సిఐడి వాళ్ళే ఉంటారు. వాళ్ళు రాకముందే నా కూతుర్ని నేనే వెతుక్కోవాలి. ఎలా వెతుక్కోవాలి? స్వాతి! కరణ్, నువ్వా? అమ్మయ్య, నువ్వు కలిసావు. నేను వాళ్ళ నుండి తప్పించుకుని వస్తున్నాను. సరే పద, ఇద్దరం కలిసి స్వాతిని వెతుకుదాం. ఇంకేం వెతుకుతాం? అంతా అయిపోయింది. అయిపోయిందా? పాపం కాసేపట్లో స్వాతి స్వర్గస్థురాలు కాబోతుంది. భగవంతుడా, ఏంటి కరణ్ నువ్వు మాట్లాడేది? అర్థం కావడం లేదా? తెలుగేగా మాట్లాడుతుంది. నీ కూతురు కాసేపట్లో కాటికి వెళ్ళబోతుంది. కరణ్, ఇదంతా నువ్వు చేసావా? టైం వేస్ట్ కాకుండా త్వరగా అర్థం చేసుకున్నా. సరే, ఒక ఆట ఆడదామా? నీకు నేను 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఆ 2 నిమిషాల్లోనూ హోటల్ మొత్తం వెతికి నీ కూతుర్ని కనుక నువ్వు ఇక్కడికి తీసుకురాగలిగితే
వదిలేస్తాను. కానీ నేను నీకేం అన్యాయం చేసావని నువ్వు ఇదంతా చేస్తున్నావో నాకు అర్థం కావటం లేదు. అనవసరంగా టైం వేస్ట్ చేస్తావు ఎందుకు? ముందెళ్ళి పని కాని దివ్య. కరణ్, నువ్వేం చేయబోతున్నావు కరణ్? డైరెక్ట్ గా నరకానికి టికెట్ ఇస్తున్నా. ఓ ఐఎమ్ సారీ, స్వర్గానికే వెళ్దు గాని. కరణ్, డ్రాప్ యువర్ గన్. నీ పని అయిపోయింది, ఇంకా గన్ను కింద పడే. దివ్య! కరణ్, ఆగో! స్టాప్ కరణ్! కరణ్, నా మాట విను. ఏమైంది వివేక్? సార్, బుల్లెట్ దిగింది సార్. ఫైర్ చేసింది ఎవరు? సార్, కరణ్ సార్. అంటే ఇదంతా చేస్తుంది కరణ్ అన్నమాట. అవును సార్, స్వాతిని కిడ్నాప్ చేసింది కూడా కరణే సార్. ఇప్పుడు దివ్యని చంపడానికి వెళ్తున్నాడు సార్. వాడు దివ్య స్వాతిని ఏం చేయకముందే వాడిని మనం పట్టుకోవాలి. ప్రణీత్, వివేక్ చూసుకో. ఐఎమ్ ఓకే సార్. బుల్లెట్ లోపలికి వెళ్ళలేదు. ఆర్ యు షూర్? ఓకే సార్. లెట్స్ గో. దివ్య, దివ్య, నా మాట విని బయటికి రా. దివ్య, దివ్య! అతి తెలివితేటలు చూపించకుండా బయటికి రా దివ్య. దివ్య, దివ్య బయటికి రా. ఒకవేళ స్వాతి గాని దొరికిందా ఏంటి? భగవంతుడా, నా కూతుర్ని నువ్వే కాపాడు, నా కూతుర్ని నువ్వే కాపాడు. స్వాతి, స్వాతి! స్వాతి, అమ్మా స్వాతి, ఏం పర్లేదమ్మా, ఇంకాసేపట్లో నీ కష్టాలన్నీ తీరిపోతాయి. ఆ సిఐడి వాళ్ళు రాకముందే నీకు విముక్తి కలిగిస్తే మంచిది కదా. ఇలా రా. కరణ్, నా కూతురు
కూతురు నేను చేయకు ప్లీజ్, నా కూతురు నేను చేయకు. ఇలా రా. కరణ్! స్వాతి, అమ్మా స్వాతి, స్వాతి. చివరిసారిగా నీ కూతుర్ని చూసుకో దివ్య. టైం చాలా తక్కువగా ఉంది. నీకేం కాదు నాన్న, నేను వచ్చేసాను కదా. ఒక్కొక్కరిని కాదు, ఇద్దరిని కలిపి ఒకేసారి చంపేస్తాను. మేము నీకు అన్యాయం చేయలేదు కదా, మమ్మల్ని వదిలేయి ప్లీజ్. వదిలేయాలా? ప్లీజ్ వదిలేయి. వదిలేయాలంటావా? వదిలేయి. సరే వదిలేసాను పో. థ్యాంక్ యూ. కరణ్, కరణ్, వద్దు ప్లీజ్. ఇక నీ పని అయిపోయింది కరణ్. దివ్య భర్త ప్రకాష్ నన్ను మోసం చేసి నా దగ్గరున్న డబ్బంతా వాడు కాజేశాడు. వాడి మూలంగా నా ఫ్యామిలీ రోడ్డున పడి అడుక్కు తింటుంది. ఈ షాక్తో నా భార్య కుమిలి కుమిలి చనిపోయింది. దాంతో వాడి మీద నేను పగ తెచ్చుకోవాలనుకున్నాను. వాడి వ్యాపారాలన్నీ సర్వనాశనం చేశాను. ఆ డిప్రెషన్లో వాడు పిచ్చి పట్టి బిల్డింగ్ పైన తూకి చచ్చాడు. అయినా నాకు తృప్తి కలగలేదు. వాడి మూలంగా నా కుటుంబం ఎలా అయితే నాశనమైందో వాడి కుటుంబాన్ని కూడా నేను అలాగే నాశనం చేయాలనుకున్నాను. అందుకే కథ ఢిల్లీలో మొదలెట్టాను. ముంబైలో దివ్య ఏ హోటల్లో దిగుతుందో తెలుసుకున్నాను. ఆ తర్వాత నువ్వు ఇక్కడికి వచ్చి స్వాతిని కిడ్నాప్ చేశావు కదా? హా, మరి ఎవరికంట పడకుండా ఎలా మేనేజ్ చేశావు? అంతా నిద్రపోతున్నారు. అందరూ నిద్రపోతున్నారంట. వా, అసలు నువ్వు ఇదంతా ఎందుకు చేశావో మాకు ఈజీగా అర్థమైంది. చూసేవాళ్ళంతా దివ్యకు పిచ్చి పట్టింది అనుకుంటారనుకున్నావు కదా? అవును. మరి అనవసరంగా ఆ కాఫీ షాప్ అతన్ని ఎందుకు చంపావు? నేను స్వాతిని తీసుకెళ్తుంటే అతను నన్ను చూశాడు. వారే వా కరణ్, చాలా బాగా ప్లాన్ చేశావు. కానీ నీ ఆటలు మా దగ్గర కాదు. జీవితాంతం జైల్లో చెక్కబదిన చేసుకుంటూ కూర్చో. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.